ఉత్తర తెలంగాణలో పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. ఒకవైపు కనీస వసతుల లేమితో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చికిత్స పొందుతుంటే, మరోవైపు మార్చురీలోని ఫ్రీజర్లు సైతం పనిచేయకపోవడంతో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఎంజీఎంలో రోగుల ఇబ్బందులపై సాక్షి ప్రత్యేక కథనం. ఇది ఉత్తర తెలంగాణలోని వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ పెద్దాస్పత్రి. ఉమ్మడి వరంగల్తో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్థో, న్యూరో వంటి ముఖ్య జబ్బులకు కూడా ఇక్కడ చికిత్సను అందిస్తారు. ఒకప్పుడు మెరుగైన వైద్య చికిత్స అందించిన ఈ పెద్దాస్పత్రి ఇప్పుడు కనీస వస్తువులు లేకపోవడంతో ఆసుపత్రికి రావాలంటే రోగులు జడుసుకునే పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న ఏసీలు పనిచేయకపోవడం, కూలర్లు పనిచేయకపోవడం, ఫ్యాన్లు పనిచేయకపోవడం మూలంగా అర్ధరాత్రి కరెంటు పోతే కూడా 2 గంటల పాటు అనేక ఇబ్బందులు కూడా పేషెంట్ గురి కావడం జరిగింది. ఇట్లా అనేక రకాల సమస్యలకు నిలయంగా ఈరోజు ఎంజీఎం తయారైంది. ఎంజీఎంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అత్యవసర చికిత్సను అందిస్తారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సిన ఐసీయూలో కూడా ఇటీవల 5 గంటల పాటు కరెంటు లేకపోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తున్నారు, 1000 పడకల హాస్పిటల్ చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా కొనిస్తూ అన్నారు, ఏసీలు కొనిస్తాము అనే మాటల వరకే కానీ చేతుల వరకు ఏమాత్రం కూడా లేదు. అసలు ఆఖరి కొసకు ఏమాత్రం పైసలు లేని పేద ప్రజలు వస్తే వాళ్లకు మందుల చీటీ రాస్తే మందులు కూడా అరకొర మందులు దొరుకుతూ ఉన్నాయి. ఐసీయూలోనే పరిస్థితి ఎలా ఉంటే మిగతా వార్డుల దుస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చుంటున్నారు రోగులు. ఇదిలా ఉంటే నిత్యం 10ల సంఖ్యలో మృతదేహాలు ఎంజీఎం మార్చురీకి చేరుతున్నాయి. శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో దుర్వాసనతో ఆసుపత్రి ప్రాంగణం కంపు కొడుతోందంటున్నారు రోగులు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, మొన్న 5 గంటలు కరెంటు పోయింది, ఎవరు దిక్కు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు అక్కడ ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇదే కాదు, ఈరోజు ఆపరేషన్ థియేటర్ సంబంధించి 2 థియేటర్ అంటే ఒకటే థియేటర్ పనిచేస్తూ ఉంది. అదే కాకుండా మార్చురీ సంబంధించింది మనం చూస్తున్నాం, అందులో ఫ్రీజర్లు పనిచేయట్లేదు. సంవత్సరాలు మారినా కూడా దీని పరిస్థితి మారే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎంజీఎంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు.